అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక మంచి శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే నిన్నటి రోజున అంటే సెప్టెంబర్ 17న గుంటూరు జిల్లాకు సంబంధించి 164వ సచివాలయంలో స్వచ్ఛ ఈ సేవ అనే ప్రోగ్రామ్ అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగినది. ఇప్పుడు ఆ స్వచ్ఛ ఈ సేవ పార్టిసిపేట్ అంటే ఆ ప్రోగ్రామ్‌లో వచ్చేసి అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగస్తులు ప్లస్ అక్కడి మున్సిపల్ కమిషనర్ గారు అలాగే వాలంటీర్లు పాల్గొనడం జరిగినది. ఎందుకంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా అని అనుకుంటున్న సమయంలో అక్కడ నిన్న జరిగినటువంటి స్వచ్ఛ ఈ సేవ ప్రోగ్రాంలో వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో అటువంటి వాలంటీర్లు నిన్నటి రోజున ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉంటుందని మనకి ఒక నిర్ణయం అయితే ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చినది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయని వాలంటీర్లు 1,50,058 మంది వాలంటీర్లు ఖచ్చితంగా ఈ వ్యవస్థ అనేది కొనసాగడం జరుగుతుంది. కానీ ఈ వ్యవస్థనంటే చుట్టుపక్కల ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లను ఎప్పటి నుంచి విధులలోకి తీసుకునే అవకాశం ఉన్నది అనేది ఇప్పుడు ఎక్కువగా చర్చించుకుంటున్న విషయం. కానీ మనకి అందిన సమాచారం ప్రకారము ఈ వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో అటువంటి వారిని ఖచ్చితంగా అక్టోబర్ లేదా నవంబర్లో ఈ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవడం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. ఇప్పుడు నిన్నటి జరిగినటువంటి స్వచ్ఛ ఈ సేవ కార్యక్రమంలో అక్కడ వాలంటీర్లు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఒక రకంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో ఆ వాలంటీర్లకు ఒక చిన్న గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే తమతోటి వాలంటీర్లు రాజీనామా చేయని వాలంటీర్లు అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే సచివాలయ ఉద్యోగస్తులతో ప్లస్ మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కాబట్టి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ వాలంటీర్లలో ఇప్పుడు గుంటూరు జిల్లాకు సంబంధించి మొన్నటి రోజున 3 నెలల నుంచి పెండింగ్ జీతాలను కూడా ఈ వాలంటీర్ల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. కాబట్టి అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల ఖాతాలకు కూడా పెండింగ్ జీతాలు జమ చేయాలని ఇప్పటికే ఈ మన ఏపీ స్టేట్ యూనియన్ వాలంటీర్ అసోసియేషన్ సభ్యులు ఇప్పటికే ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని పంపడం కూడా జరిగింది. ఆ వినతి పత్రానికి ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి కౌంటర్ అనేది రాలేదు. ఖచ్చితంగా వాటి గురించి కూడా అనుకూల స్పందన వస్తే మాత్రం ఈ వాలంటీర్లకి గడిచిన 3 నెలల జీతాలు కూడా వారి ఖాతాల్లోకి పడే అవకాశం ఉన్నది. కాబట్టి మన వాలంటీర్లకు ఎవరైతే రాజీనామా చేయలేదో అటువంటి వాళ్ళకు ఒక మంచి శుభవార్తను చెప్పాలి. ఎందుకంటే నిన్నటి రోజున ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కాబట్టి వాలంటీర్లు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు ఈ వ్యవస్థ ఉంటుందా ఉన్నదా అనే ఆలోచన పక్కన పెట్టి ఈ విధుల్లోకి ఎప్పుడు తీసుకునే అవకాశం ఉన్నది అంటే ఖచ్చితంగా అక్టోబర్ లేదా నవంబర్ ఈ 2 నెలల్లో ఈ వాలంటీర్లను విధుల్లోకి తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉన్నదని మనకి అందిన సమాచారం. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒకటి మరొకటి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు అలాగే వాలంటీర్లు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ తోటి ఫ్రెండ్స్ వాలంటీర్లు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ.